హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా డేస్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఏంటంటే బూందీ లడ్డు నార్మల్గా స్వీట్ తినాలనిపించి అయితే ఇంట్లో 1/2 కేజీ పిండి ఉంటే ట్రై అయితే చేసినాము. చేశాక ఎలా వచ్చాయో చెప్తా, పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. ఫస్ట్ అయితే పిండిని అంతా అట్లా జల్లడ పట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బూందీ కొట్టుకునేలాగా అయితే పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. బూందీ మంచిగా పడుతుంది అన్నమాట. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బూందీ కొట్టుకోవడం అనమాట. అట్లా జాలి గిన్నెలో పిండి వేసి అట్లా అంటూ ఉంటే కింద రౌండ్గా పడుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ ఫ్రై అయితే చాలా గట్టిగా అయిపోతుంది లడ్డు. జస్ట్ అందులో వేయంగానే తొందరగా తీసేయాలి లడ్డుకి అయితే. అదే మనం బూందీ మిక్చర్ అట్లాంటి వాటికైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికైతే తొందరగా తీసేయాలి, మెత్తగా ఉంటుంది. అప్పుడు లడ్డు టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ పాకం అనేది కూడా మంచిగా ఆ బూందీకు పట్టడానికి అన్నమాట, మంచిగా ఉంటుంది. అట్లా మొత్తం పిండి మొత్తం అట్లా బూందీ కొట్టడం అయిపోయాక మొత్తం అయితే బూందీ కొట్టడం అయితే అయిపోయింది మొత్తానికి. దీనికోసం ముగ్గురం కష్టపడ్డాం, ఈ కొంచెం పిండి కోసం. మొత్తానికి బూందీ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత పానకం కోసం వాటర్, చక్కెర ఎంత తీసుకున్నామో వాటర్ అంత తీసుకున్నాం అనమాట. అది లేదా పానకం ఇట్లా ముట్టుకుంటే కొంచెం గడ్డలాగా అవ్వాలి. ముట్టుకుంటే కొంచెం ముద్ద ముద్ద వచ్చిందంటే పానకం వచ్చినట్టు. దాంట్లోకి కొంచెం నెయ్యి, తర్వాత యాలకుల పౌడర్ అవి యాడ్ చేసేసుకొని తీసేసేయడమే. చూపిస్తున్నా జస్ట్ ఇలా లేత పానకం. అందులోకి ఫ్రై చేసుకున్న కాజు, బాదం అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ముందుగా బూందీ కొట్టుకున్నది మొత్తం ఆ పాకంలోకి కలిపేసి లడ్డూలాగా చుట్టుకోవడం అంతే. మీరే చెప్పండి, లడ్డూలు పర్ఫెక్ట్ వచ్చాయా లేదా అనేది. టేస్ట్ మాత్రం బాగుంది, నాకెందుకు ఎక్కడో తేడా కొట్టింది అనిపించింది. పర్ఫెక్ట్ రాలేదేమో అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.